Harvard Business Reviews? Yeah, please tell me below. Your voice is very slow. Please tell me. I don't know, sir. Okay. What about general communication? What about general communication? About your point of view. అంటే పర్లేదు, మీరు తెలుగులోనే మాట్లాడండి. అసలు జనరల్ కమ్యూనికేషన్ అంటే మేనేజింగ్ యువర్ సెల్ఫ్. సో దట్ ఈస్ ద కమ్యూనికేషన్, రైట్? ఓకే. Okay. Managing how you really can change your reputation at work, or don't let your stressed out boss stress out. These are all the topics. You don't like your new boss, what should you do? These are all the complete managing self. These are all the topics of general communication. I'm teaching for the learning outcomes in the age of life, loneliness, connections at work matters. These are all the very very important topics. Okay. So that's why how to manage yourself, this is the managing self. Okay, this is what we call general communication means how to manage self. Okay, I'm talking about self. Okay. Yeah, please tell me. Say example, మీరు మీకున్న భయం కానీ మీకున్న టెన్షన్ కానీ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఏం మాట్లాడితే ఏమవుతుంది, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఈ సెషన్ నుంచే కంప్లీట్గా క్లోజ్ చేయాలి, భయపడకూడదు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మాట్లాడలేకపోతే, ఇక్కడ ఫ్లూయెంట్గా లేకపోతే ఇంకెక్కడ ఫ్లూయెంట్గా ఉండం. అందుకే కదా ఈ సెషన్స్ నేను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మీకు ఎందుకు ఈ సెషన్స్ అంటే నేను ఒక ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేశాను. ఆ ప్రాబ్లం అందరి దగ్గర ఉంది, అందువల్ల ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనేది నా పాయింట్. ఓకేనా? మేనేజింగ్ యువర్ సెల్ఫ్ అనేది ఇంపార్టెంట్ కాదా? మరి మేనేజింగ్ యువర్ సెల్ఫ్ అనేది ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోండి ఖచ్చితంగా లైఫ్లో. మేనేజింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? మీకు సంబంధించి మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్ మీ వ్యక్తిగతంగా వచ్చినా దాన్ని మేనేజ్ చేయాల్సిన బాధ్యత మీకుంటుందా ఇంకొకరికి ఉంటుందా? దట్ ఈస్ కాల్డ్ మేనేజింగ్ యువర్ సెల్ఫ్. అంటే మీకు సంబంధించిన ఏ విషయాలైనా మీకు మీరుగా మేనేజింగ్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా అలాంటి వ్యక్తి ఎవరైనా సరే ఇబ్బంది పడాల్సినటువంటిది అయితే సందర్భం అయితే ఉంటుంది. ఓకేనా? అలాంటి సందర్భం ఉండకూడదని చెప్పేసి నేను జనరల్ కమ్యూనికేషన్ అనేదాన్ని ఫస్ట్ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ మేనేజింగ్ యువర్ సెల్ఫ్, తర్వాత మేనేజింగ్ యువర్ ప్రొఫెషనల్ అంటే మేనేజింగ్ యువర్ జాబ్ లైఫ్, నెక్స్ట్ వచ్చేసి మేనేజింగ్ యువర్ పేరెంట్స్, మేనేజింగ్ యువర్ ఫ్రెండ్స్, మేనేజింగ్ యువర్ కార్పొరేట్స్. ఇట్లా మేనేజింగ్ యువర్ సెల్ఫ్ అనేది చాలా మంచి స్కిల్ సెట్ అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను. అది ఉంటే ఖచ్చితంగా మనం ఎక్కడైనా మేనేజ్ చేయగలం. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కార్పొరేట్స్ పీపుల్స్ అందరితో మీట్ అవుతున్నాను అంటే అక్కడ నేను జనరల్ కమ్యూనికేషన్ ఉపయోగించాలి, బిజినెస్ కమ్యూనికేషన్ ఉపయోగించాలి, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ ఉపయోగించాలి. ఈ మూడు ఉపయోగించాలా లేదా? ఇప్పుడు నేను మొన్న వెళ్ళాను సమ్మిట్స్కి, పెద్ద సమ్మిట్స్, అందరూ విఐపీస్, వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్. మరి అలాంటప్పుడు నాకు కమ్యూనికేషన్స్ కరెక్ట్గా నేను మేనేజ్ చేయలేకపోయాను అనుకోండి, అక్కడ నేను ఫెయిల్ అవుతానా లేదా? సో దట్ ఈస్ కాల్డ్ జనరల్ కమ్యూనికేషన్, business communication, strategic communication for any graduate students, for unemployment youth into employmentability skill set. For one, it's one kind of managing yourself as a skill set. Okay.